ఆంధ్రప్రదేశ్లో మల్టిపుల్ మెగా ఎక్స్ప్రెస్ వేస్ సైమల్టేనియస్గా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మన ఛానల్లో ఆల్రెడీ వీటిని కవర్ చేశాం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వేస్ ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటి, ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి అండ్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి లాంటి అప్డేట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే. బెంగళూరు ఇండియాస్ టెక్ క్యాపిటల్. ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి జాబ్స్ కోసం వెళ్తారు. 624 కిలోమీటర్స్ లాంగ్ ఉండే బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని 6 లేన్స్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేగా 19,320 crores తో బిల్డ్ చేస్తున్నారు. కోడికొండ నుంచి అద్దంకి వరకు రాయలసీమ నుంచి పాస్ అవుతుంది. శ్రీ సత్యసాయి, అనంతపూర్, కర్నూల్, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు ఇలా అన్ని డిస్ట్రిక్ట్స్ ని డైరెక్ట్ గా ఈ ఎక్స్ప్రెస్ వే కనెక్ట్ చేస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వేలో మొత్తం 14 ప్యాకేజెస్ లో కన్స్ట్రక్షన్ యాక్టివ్ గా నడుస్తుంది. ఓవరాల్ గా 50% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ప్యాకేజ్ 7 కర్నూల్ అండ్ కడప బార్డర్ దగ్గర ఫారెస్ట్ ఏరియాలో 4 కిలోమీటర్స్ వయాడక్ట్, 0.7 కిలోమీటర్స్ ట్విన్ టనల్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఈ ప్యాకేజ్ ని డిసెంబర్ 2023లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 60% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. జనవరి 2026లో ఈ ఎక్స్ప్రెస్ వే మీద 24 hours లోనే 28.95 లేన్ కిలోమీటర్స్ బిట్మస్ కాంక్రీట్ ని వేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 4 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ని కూడా సెట్ చేసింది. ఈ ఎక్స్ప్రెస్ వేని డిసెంబర్ 2027 లోపు కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. వన్స్ కంప్లీట్ అయ్యాక బెంగళూరు నుంచి విజయవాడ ట్రావెల్ టైం 12 hours నుంచి 8 hours కి రెడ్యూస్ అవుతుంది. దాంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ అండ్ ఇండస్ట్రీస్ కి కూడా బూమ్ వస్తుంది. మరి మీలో ఎంతమంది విజయవాడ నుంచి చూస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.